Now is MD of this institution, Right, sir. and Dr. Shesh Madhav is the founder, director, and the founder member as well as founder MD of this Right. institute, Right. and is also State Medical Council member. Previously was Ethics Committee chairman. Oh, Now he is a member of Ethics Committee. right. Then he is a great physician here in Warangal, Twin Cities, Warangal, Okay. Tri-Cities I should say. Dr. Shivasubramaniam Garu. He is the founder, director. Now he is the, and founder chairman. Now he is playing the role of managing చాలా director. ఉంది సార్. So I came into his place, chairman. అచ్చా అచ్చా, ఓకే ఓకే, సో నైస్ సార్, సో నైస్ రియల్లీ. సో మీరు జనరల్ మెడిసిన్ నేను జనరల్ మెడిసిన్ మొదటి నుంచి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిందండి ఐ బీన్ ప్రాక్టీసింగ్. మాకు సుధాకర్ సార్తో లాంగ్ అసోసియేషన్. వీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ టుగెదర్ ఇన్ ఎంజిఎం హాస్పిటల్. నేను మెడికల్ సైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ నుండే, సారు సర్జికల్ సైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండే. డ్యూటీ డేస్ మావి కలిసేవి, ఫస్ట్ యూనిట్ పీజీస్ ఉండేవి. సో నేను ఈఆర్కు మెడికల్ కేసెస్ అటెండ్ చేయడానికి వచ్చేది. సారు అప్పుడు సర్వీస్ క్యాండిడేట్ ఉండేది, చాలా యాక్టివ్. దో సర్వీస్ క్యాండిడేట్ ఉన్నా కానీ సార్ అప్పుడు రెగ్యులర్ క్యాండిడేట్స్ కంటే కూడా ఎప్పుడు నైట్ అంతా కూడా సార్ కేసెస్, ఏ కేసు వచ్చినా కానీ వెంటనే ఈఆర్కి వచ్చేది, చాలా యాక్టివ్గా ఉండేది. అప్పుడే చాలా డైనమిక్గా చేసేవారు. సర్వీస్ పీజీ అయ్యేసరికి సార్కి ఎడ్జ్ కూడా ఉండేది అప్పుడు సర్వీస్లో. ఆ తర్వాత కూడా మేము వరంగల్లో ఏంటంటే మాకు 20 ఇయర్స్ బ్యాక్ టెర్షరీ కేర్ అనేది వరంగల్లో చాలా తక్కువ. ఏ కేసు వచ్చినా ప్రాబ్లం వస్తే హైదరాబాద్ దాకా వెళ్ళిపోయేది. డాక్టర్స్కి పర్సనల్గా వచ్చినా, మా ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మినిమం 3 to 4 అవర్స్. అప్పుడు రోడ్డు కూడా ట్రావెల్ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండేది, 3.5-4 అవర్స్ అయితే కానీ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి వీలుగా పోయేదన్నమాట. అయితే డాక్టర్ గారు మంచి సర్కిల్, సార్ వాళ్ళకు శేష్ మాధవ్ గారికి చాలా పెద్ద సర్కిల్ ఉండేది, ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పుడు కూర్చొని ఆలోచించినా కానీ మనం వరంగల్లో ఇంత స్కిల్డ్ పర్సన్స్, మా సర్కిల్ అంతా కూడా హైదరాబాద్లో వేరే వేరే చోట్లలో ట్రైన్ అయ్యి వచ్చిన సర్కిల్ ఉండి కూడా మనం ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నామని ఒక 2-3 సంవత్సరాలు కొంచెం బాగా వరంగల్ అంతా కూడా స్టడీ చేసి మంచి సెంటర్. మాకేంటంటే వరంగల్లో మొదటి నుంచి కూడా మనకు ఈ మహారాష్ట్ర నుంచి, సిరివంతే నుంచి, గోదావరి అవతల నుంచి, అప్పుడు ఇంకా రోడ్ లేదు, వంతెన లేదు, ఏం లేదు, బోట్ దాటి వచ్చేవాళ్ళు. ఈ ఛత్తీస్గఢ్ ఇటు సైడ్ బార్డర్ నుంచి కూడా, భద్రాచలం అవతల నుంచి కూడా వరంగల్కి లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి పేషెంట్స్ వస్తూ ఉండేది. వాళ్ళు రావడానికి 3 రోజులు టైం పట్టేది. అయినా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇక్కడ మంచి స్కిల్ ఉన్న క్లినీషియన్స్ ఉంటారు అన్న పేరుతోని. అట్లాంటిది మనం ఎందుకు వాళ్లకు మంచి సర్వీస్ ఇవ్వకూడదన్న దృక్పథంతో సార్ వాళ్ళు ఆలోచన చేసి ఒక మంచి హాస్పిటల్ పెట్టాలని. సో దాంట్లో ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని వరంగల్లో టాప్ క్లినీషియన్స్, మంచి పేరున్న వాళ్ళు, మంచి దృక్పథంతో సర్వీస్ చేసే ఓరియంటేషన్ ఉన్న వాళ్ళను కలుపుకొని మంచిగా సంస్థ, ఓన్లీ డాక్టర్స్, మళ్ళీ కమర్షియల్గా ఉండకూడదన్న ఉద్దేశంతో డాక్టర్స్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తే మనం ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఆ రోజుల్లోనే మాకు ఇప్పుడు వెంకటరమణ గారు కానీ ఫస్ట్ క్రిటికల్ కేర్ వరంగల్లో బాగా పట్టుకొచ్చింది. వెంకటరమణ గారు నెఫ్రాలజిస్ట్, ఆయన చాలా టాప్ మోస్ట్ క్రిటికల్ కేర్ పట్టుకొచ్చి ఆ తర్వాత కొన్ని సరే అయినా కూడా మేము టెర్షరీ కేర్ లెవెల్లో ఇవ్వలేకపోయామన్నమాట. సో మేము మొదటి నుంచి కూడా ఒక రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా, ఫ్యూచర్లో కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా, మనకు తెలంగాణలో వరంగల్ అనేది నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీ కాబట్టి దానికి ఆలోచన చేస్తూ డౌన్ ది లైన్ ఒక 20-25 ఇయర్స్ అయినా కానీ మనం ఈ కాంపిటీషన్లో మనం మంచి క్వాలిటీ ఇవ్వగలగాలనే ఉద్దేశంతో మెల్లగా స్టార్ట్ చేసామన్నమాట. ఈ ప్రాజెక్ట్ అజరా అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అజరా అనేది ఒక సంస్కృతం వర్డ్ అండి. అజరామరము అంటే, అజరామరం అంటే మనకు అర్థం ఏంటంటే డిటీరియరేషన్, ఓల్డేజ్ లేనిది ఇమ్మార్టల్ అన్న ఉద్దేశంతో. ఇది మనకు ఏంటంటే మన జనరేషన్స్కి కూడా మనం మంచి మెడికల్ సర్వీసెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అజరా అన్న వర్డ్, అజరామరం సంస్కృతం వర్డ్ అనమాట. అది ఆతోని ఒకసారి వస్తుంది, ఎప్పటికీ నిలిచిపోతుంది. తరతరాలుగా మనము మన వైద్య సేవలను అందించాలని మా క్యాప్షన్ కూడా అజరా హెల్త్ ఫర్ జనరేషన్స్ అని మా క్యాప్షన్ అనమాట. ఆ క్యాప్షన్ తోటి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి సార్ వాళ్ళు ముందుబడి మంచి ప్రాజెక్ట్, అసలు దీని కాన్సెప్టే, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము
హై స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేసాం. మా స్ట్రెంగ్త్ ఏంటంటే సార్ లాంటి వాళ్ళు మాతోటి జాయిన్ అయ్యి, సార్ కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. మీరు చూసుంటారు సార్ వాళ్ళ విలేజ్లో వాళ్ళు ఎంత కష్టపడి బయటకు ఆ టైంలో విద్యా అవకాశాలు లేకపోయినా కానీ సార్ కష్టపడి ఎంతో జయంతో ముందుకొచ్చి అంటే చదువుకొని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారంటే సార్ చాలా కష్టపడేవారు. ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్స్ లెవెల్లో తాలూకు లెవెల్లో వెళ్ళి ఎంతో సర్వీస్ చేసేవాళ్ళు అనమాట. రాత్రి పవళ్ళు కూడా అర్ధరాత్రి ఎంత 1 గంట రాత్రికి కూడా సార్కి ఫోన్ వచ్చిందంటే వెంటనే బస్సు ఉంటే బస్సు, కారు ఉంటే కారు, స్కూటర్ ఉంటే స్కూటర్, ఏది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోయి సర్వీస్ చేసి వచ్చి మళ్ళీ పొద్దున్నే వచ్చి ఎంజిఎంలో సర్వీస్ చేసేవాళ్ళు అనమాట. అంత టోటల్లీ డెడికేటెడ్ పర్సన్. అట్లాంటి మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మా గ్రూప్లో జాయిన్ అయితే మనకు మంచి ఉంటుందని సార్కు కూడా ఏంటంటే ఇందులో ఉంటే మనం ప్రజలకు మంచి టెర్షరీ కేర్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో మాతో పాటు జాయిన్ అవ్వడం నిజంగా కూడా మా అదృష్టం. మాకు మెయిన్ పిల్లర్ సార్ లాంటి స్కిల్డ్ పర్సన్ మా గ్రూప్లో ఉండడం అనేది చాలా మెయిన్. దానికి తగ్గట్టుగా కూడా మేము గత 5 ఇయర్స్గా మేము 2019లో స్టార్ట్ చేశాము. మాకు అదృష్టమో దురదృష్టమో మేము పెట్టిన వెంటనే కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చాక వరంగల్లో అసలు మాకు కోవిడ్ పర్మిషన్ వచ్చిన ఫస్ట్ హాస్పిటల్ మాది. ఎందుకు పర్మిషన్ వచ్చిందంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ మా క్రిటికల్ కేర్ ప్లాట్ఫామ్సే కానీ అంత పర్ఫెక్ట్గా పెట్టాము. అందు గురించి మాకు ఫస్ట్ పర్మిషన్ వచ్చింది. ఫస్ట్ పర్మిషన్ తేవడంలో కూడా సార్ పాత్ర చాలా ఉందన్నమాట. అయితే ఆ పర్మిషన్ వచ్చాక మేము కోవిడ్లో చాలా ధైర్యంగా ముందుబడి మేము ఎంత మంది వచ్చినా కానీ ఎవరిని కాదనకుండా మాకు ఫుల్ దీంతో సర్వీస్ ఇచ్చాము. కోవిడ్ టైంలో మా మోర్టాలిటీ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ మోర్టాలిటీ. మా స్టాఫ్ అందరూ కూడా నిజంగా కూడా సర్వీస్ చేశారు. ఆ తర్వాత టైంలో కూడా వరంగల్ మొత్తంలో ఎక్కడా తీసుకొని కేసులే మాకు వచ్చేసేవి. అర్ధరాత్రి అపరాత్రి అయినా కానీ ఈవెన్ గైనెక్ కేసులు కూడా ఎక్కడెక్కడో హాస్పిటల్లో కాంప్లికేషన్ వచ్చిన కేసులు, సార్కి అయితే సర్జికల్ కేసులు, పర్ఫరేషన్ కేసులు, కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిన కేసులు అన్నీ కూడా వచ్చినా కానీ సార్ మంచి టీం. ఆయన ఎప్పుడు స్టూడెంట్స్లను పేషెంట్లను ఎంత బాగా చూసుకునేవాళ్ళో తను తోటి జూనియర్ డాక్టర్స్ని కూడా అంత బాగా చూసుకునేవాళ్ళు. ఇంత ఏజ్లో కూడా ఇంకా లెర్న్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్లో సార్ చేసినన్ని ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ఎవరు చేసి ఉండరు. టాప్ మోస్ట్ వరంగల్లో ఎవరు చేయనివి ఎవరు చేస్తున్నారా అంటే మా సుధాకర్ సారే చేశాడు అనమాట. అంత చక్కగా సార్ అంటే అదేం లేదు, దానికి ఏంటంటే హృదయపూర్వకంగా ఆయన డెడికేషన్, హీ డెడికేట్స్ హిమ్సెల్ఫ్ టు సర్వీస్ ఆఫ్ పీపుల్. అంతేకాకుండా సార్ దగ్గర గొప్పతనం ఏంటంటే చాలా నివురుగప్పిన నిప్పులాగా ఉంటారు. తన గురించి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా తను గొప్పగా చెప్పుకోరు. తను చేసేవి కూడా ఎవరికైనా సైలెంట్గా చేయాలి అనుకుంటే ఎవరికి చెప్పరు, సైలెంట్గా చేసేస్తారు. మనకు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎవరికైనా దానం చేయాలంటే, ఎవరైనా హెల్ప్ చేయాలంటే గుప్తంగా చేసేయాలి, ఎవరికి చెప్పకుండా ఎవరికి చేయకుండా అని. అట్లా సార్ ఎవరెవరికి ఎంతెంత సాయం చేస్తారనేది అసలు ఎవరికీ తెలియదు. సారే మర్చిపోతుంటారు చేసిన వాళ్ళు చేసి కూడా. ఎందుకంటే వాళ్ళ ఊర్లో నిజంగా కూడా వాళ్ళ ఊరికి బాగా సర్వీస్ చేస్తుంటారు. స్టూడెంట్స్కి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, ఎంకరేజ్ చేయడమే కానీ. అది కాకుండా కూడా ఏంటంటే మొత్తం ఫ్యామిలీస్ అందరిలో కూడా నేను తెలుసుకున్నది ఏంటంటే సార్ రిలేషన్ సర్కిల్లో కూడా ఎవరికి ఏ ఇంటి సమస్య వచ్చినా కానీ సార్ ఇంటికి వచ్చేసి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మా డాక్టర్ సర్కిల్లో కానీ మాకొక పెద్ద అనమాట. మా డాక్టర్ల కులానికి సార్ ఒక పెద్ద అండ, పెద్ద దిక్కు. ఆ గౌరవాన్ని ఆయన హృదయంగా నిలబెట్టుకున్నారు. ఇంకోటి కూడా మా దగ్గర జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. మేము లాస్ట్ 2.5 ఇయర్స్లో దాదాపు 300 మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేసాము. ఒక 100 దాకా మైనర్ కార్డియాక్ ప్రొసీజర్స్ చేసాము. దాదాపు 400 కార్డియాక్ సర్జరీస్ చేసాము. డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్, బైపాస్ సర్జరీలు, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, ఇవన్నీ కూడా చాలా చేసాం ఇక్కడ మా దగ్గర. ఈవెన్ కొన్ని కేసెస్ ఎట్లా అంటే హైదరాబాద్లో కూడా పీడియాటిక్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఒకళ్ళిద్దరు పేషెంట్స్ పాపం హైదరాబాద్లో వాళ్ళు ఎవరు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా తీసుకొని కేసు 1-2 కేసులు ఇక్కడ మా దగ్గరకు వస్తే మా కార్డియాలజిస్టులు సరే మేము ధైర్యంగా చేస్తాం సార్ మీరు అని చెప్పేసి మా మేనేజ్మెంట్ దగ్గర పర్మిషన్ అడిగి పేషెంట్లను కన్విన్స్ చేసి ఒక 8 ఇయర్స్ చైల్డ్కి వాళ్ళు కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి చాలా ఎఫెక్టివ్గా క్యూర్ చేశారనమాట. అట్లా ఒక కంజెనిటల్ ఒక కార్డియాక్ ప్రాబ్లమ్స్ సర్జరీస్ అవన్నీ కూడా బాగా చేశాము. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చెప్పాలంటే మనకి
ఈ మధ్యలో మేము అసలు ఈ హాస్పిటల్ పెట్టిందే ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేయాలన్న ఉద్దేశంతో పెట్టాము. మా దగ్గర ఫస్ట్ టైం కార్డియాక్ రీనల్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు మాకు ఫస్ట్ పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చాక వీ హ్యావ్ స్టార్టెడ్ ఎఫెక్టివ్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనమాట. లైవ్ డోనర్స్ది మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ మేము ఎఫెక్టివ్గా లాస్ట్ 1 month నుంచి మేము చక్కగా చేస్తున్నాము. దానికి తగ్గ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ మాకు ఇంకా ఏంటంటే వరంగల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది ఓన్లీ మంచి ఎథికల్గా నడిచే ప్రొఫెషనల్గా నడిచే హాస్పిటల్స్లోనే మెయింటైన్ చేస్తాము. ఆ యాంటీబయాటిక్ స్టీవార్డ్షిప్ ప్రోగ్రాము, తర్వాత స్టాఫ్ ట్రైనింగ్ ప్రోగ్రాము అన్నీ కూడా బాగా చేస్తూ ఉంటాం అనమాట. అందరు స్టాఫ్ అందరూ కూడా మా దగ్గర మేము మినిమం శాలరీస్ ఇచ్చినా కానీ మా దగ్గర ఎందుకు స్టాఫ్ ఉండడానికి ఇష్టపడతారంటే ఇక్కడ కల్చర్ మేము ఇక్కడ క్రియేట్ చేసే వర్క్ అట్మాస్ఫియర్ అట్లాంటిది. ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్, డెడికేట్గా పనిచేసే వాళ్ళకు ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేలాగా మేము ఇక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తామన్నమాట. అందు గురించి మా దగ్గర స్టాఫ్ కూడా మంచిగా ట్రైనింగ్ ఇస్తుంటాం. వాళ్ళు ఒక 1 year 2 years పనిచేశారంటే వాళ్ళు మేము అజరాలో పనిచేసాము అని పెట్టుకొని వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి గొప్పగా చెప్పుకొని వాళ్ళు మంచి పొజిషన్స్లోకి పోతూ ఉంటారు. ఇక్కడే కాకుండా మాది ఏంటంటే NABH అక్రిడిషన్ కూడా మేము సంపాదించుకున్నాము. NABH అక్రిడిషన్ తోటి కొంతమంది వేరే కేరళ నుంచి అక్కడి నుంచి కొంతమంది స్టాఫ్ ఇక్కడ ఒక 1 year 2 years ట్రైన్ అయ్యి కూడా వాళ్ళు వేరే కంట్రీస్కి మా దగ్గర సర్వీస్ చేసిన దీన్ని పెట్టుకొని వాళ్ళు అక్కడ వేరే కంట్రీస్లో బెటర్ ఆపర్చునిటీస్కి పోతుంటారు. సో అంత మంచి ప్లాట్ఫామ్ మేము ఇక్కడ క్రియేట్ చేసాము అంటే దానికి మెయిన్ ఎఫర్ట్ మా సార్ లాంటి వారు, శేషమాధవ్ గారు లాంటి వాళ్ళు. ఎంత మంచి హ్యాండ్స్ ఒక చోట ఉన్నా, ఎంత మంచి హాస్పిటల్ అయినా, ఎంత గొప్ప సర్వీస్ ఇస్తున్నా కొన్ని కాంట్రవర్సీస్ అనేవి ప్రతి హాస్పిటల్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది. అలాంటివి కొన్ని ఫేస్ చేసినప్పుడు మీరు ఎలా వాళ్ళకి సమాధానం పరిచారంటే ఏం చెప్తారు? ఓర్పుగా సమాధానం చెప్పడమేనండి. ఇప్పుడు ఏంటంటే సొసైటీలో చిన్న సర్జరీలు మామూలు గైనిక్ ఏమంటారు సిజేరియన్ అయితేనే ఏం జరిగినా మాకు సంబంధం లేదన్నట్టుగా ఒక సిగ్నేచర్ తీసుకుంటారు ఇన్ జనరల్. అలాంటి క్రిటికల్ కండిషన్స్లో చాలా సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. ఎంత మనం తీసుకున్నా కూడా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు చెప్పినా పర్వాలేదు. ప్రతిరోజు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటెన్సివిస్టులు, కన్సల్టెంట్, మెడికల్ మా దగ్గర కౌన్సిలింగ్ ఛాంబర్ ఉంటుంది మేడం. అందులో పేషెంట్ అటెండెన్స్ కూర్చోబెట్టేసి పేషెంట్ ప్రోగ్రెస్ గురించి, పేషెంట్కు ఫ్యూచర్ కాన్సిక్వెన్స్ ఏముంటాయి, ఏం సమస్యలు వస్తాయి, ఇవన్నీ హయ్యర్ సెంటర్లో చేసేటన్నీ మేము చేస్తున్నాము. మీరు ఒకవేళ స్టిల్ మా సర్వీసెస్ సాటిస్ఫాక్షన్ లేకపోతే రిస్క్ కూడా చెప్తాం మేము. రిస్క్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఇంకా వెళ్తాం, హైదరాబాద్కు వెళ్తా అంటే వెళ్ళండి, బట్ అక్కడ కూడా ఇదే సర్వీస్ ఉంటుంది అని చెప్పేసి ఈ రకం కమ్యూనికేషన్ మాత్రం బాగా పెంచాము. దాంతో సాధారణంగా సమస్యలు రావు, ఎప్పుడో 1-2 అయితేనే ఉంటాయి. అది మా CEO ఉన్నారు, మా MD గారు అంతా మేనేజ్ చేస్తున్నారు. తర్వాత శేషమాధవ్ గారు ఏమన్నా తను అడ్రస్ చేస్తే కొంచెం మీరు నా వంక చూసి మాట్లాడాలి, కాస్త బోర్ కొట్టినా తప్పదు. ఎస్ సార్. సుధాకర్ సార్ మాకు అంటే ఒక పెద్దన్నలాగా, మా ఫ్యామిలీకి పెద్దన్న. అంటే తను ప్రొఫెషనల్ వైజ్ కాకుండా పర్సనల్గా కూడా ఒక మాకు ఆ అనుబంధం ఉంది. నేను అంటే శివసుబ్రహ్మణ్యం సార్ కానీ సుధాకర్ సార్ కానీ చాలా జూనియర్ని నేను. బట్ నన్ను అంటే వెనకుండి ప్రోత్సహించింది వాళ్ళు. అంటే ఈ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని 2011లో నేను కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ నిర్ణయం తీసుకున్నప్పుడు మన హాస్పిటల్కి కానీ ఒక ఇన్స్టిట్యూట్కి కానీ శాంక్టిటీ అనేది ఎట్లా ఉండాలి, అంటే దానికి ఒక పవిత్రత ఎట్లా ఉంటుంది అనేది, అంటే మీరు పేరు నుంచి చూస్తున్నారు, ఆ పేరు నుంచి ఆ పవిత్రత ఎట్లా రావాలి అంటే అందులో ఉండే మూల స్తంభాలు కూడా ఇంపార్టెంట్ అనే ఆ ఉద్దేశంతో శివసుబ్రహ్మణ్యం సార్ కానీ సుధాకర్ సార్ లాంటి వారిని ఒప్పించి, ఎందుకంటే వారికి అవసరం లేకుండే అప్పుడు, దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్, అప్పటికే దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాక్టీసెస్. సార్ అప్పటికే ప్రొఫెసర్గా ఉన్నారు. సో శివసుబ్రహ్మణ్యం సార్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ప్రాక్టీస్. అయినా కూడా మేము అందరం కలిసి అంటే వరంగల్కి అంటే మనము కూడా సొసైటీకి కొంచెం ఇవ్వాలి, ఏ విధంగా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి ఒక క్వాలిటీ కేర్ మనము అండర్ వన్ రూఫ్, ఒక కన్సాలిడేటెడ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ ఒక రూఫ్ కింద ఎట్లా ఇవ్వగలుగుతాము అనేది ఆ ఉద్దేశంతో. సో లైక్ మైండెడ్ పీపుల్ కలిసినప్పుడు ఇటువంటి పెద్దవాళ్ళు మాకు సహకారం అందించడమే కాదు,
మేమున్నాం మీతోనే అని చెప్పి ముందుకు ఉండడము. సో అట్లనే అప్పుడు శివసుబ్రహ్మణ్యం సార్ చైర్మన్గా ముందు ఉన్నారు, సుధాకర్ సార్ మాతోనే డైరెక్టర్గా ముందు ఉండి మాకు ఎప్పుడు కూడా అంటే నాకు పర్సనల్గా తను ఒక పెద్దన్నలాగా అంటే గైడెన్స్ ఎట్లా ఉంటుందంటే సుధాకర్ సార్ ఎప్పుడైనా కూడా తను చెప్పేది ఏది ఉన్నా కూడా ఆయన కరెక్ట్గా నిబద్ధతతోని ఇది అనేది చెప్పడమే కాదు అని చేసి చూపెడతారు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పేషెంట్ కేర్ ఒకటే కాదు, ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఆయన మా అందరికి కూడా ఒక రోల్ మోడల్. ఇప్పటికీ కూడా కొన్నిసార్లు మాకు మా పర్సనల్ విషయాలు కానివ్వండి, ప్రొఫెషనల్ విషయాలు కానివ్వండి, తనతో మేము డిస్కస్ చేస్తాం. అంటే మీరు ఒక ఆలోచన ఎట్లా ఉంటుందంటే తను గవర్నమెంట్లో ఉండి తను ఎప్పుడు కూడా ప్రైవేట్ క్లినిక్ కానీ ఇది పెట్టలేదు. తను హీ వాజ్ వర్కింగ్ ఆల్ అలాంగ్. బట్ తను రిటైర్ అయినాకనే ఆయన పెట్టడము, హాస్పిటల్ పెట్టడం ఉద్దేశము అంటే ప్రజలకు సేవ చేయడంతో పాటు ఒక 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 కొంతమంది తన దగ్గర వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పన లాగా ఉంటుంది అని చెప్పేసి తను ఇప్పుడు ఈ ఏజ్లో కూడా మీరు చూస్తున్నారు, పొద్దున్న 4-5 గంటలకు లేస్తే మళ్ళీ ఎప్పుడు పండుకుంటారో తెలియదు. ఆయన ఎనర్జీస్ కానివ్వండి, ఆయన స్పిరిట్ కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాట్ ఓన్లీ ఆయన సేవ చేయడంతో పాటు he is also educating younger generation in the skills. అంటే ఇప్పుడు ఈ స్కిల్స్ అనేవి పోతున్నాయండి, సర్జికల్ స్కిల్స్. మీరు ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది. ఎస్, ఆ ప్రాబ్లమ్స్ అనేది ఈ స్కిల్స్తో పాటు మనం పేషెంట్స్ని ఎట్లా కౌన్సిల్ చేయాలి, పేషెంట్స్ని మనము హ్యాండిల్ చేయాలి, పేషెంట్స్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనేది ఇటువంటి సుధాకర్ సార్ లాంటి సీనియర్స్తో మనం నేర్చుకోగలుగుతాము. అది ఆ జూనియర్స్ సార్ స్టూడెంట్స్ కానివ్వండి వీళ్ళు కానీ నేర్చుకుంటున్నారు. సో నాకు కూడా ఇది అంటే ఇట్ ఈస్ మై లైఫ్ టైం, నాకు ఒక హ్యాపీనెస్. ఇటువంటి పెద్దవారితో నేను కూడా వారితో కలిసి ఈ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి, సో అంటే ఏమంటారు, ఒక మన వరంగల్ చరిత్రలో అంటే ఆరోగ్యానికి అడ్రస్ ఏంటిదంటే అజరా అని చెప్పుకోగలిగా ఒక స్థాయికి తీసుకొచ్చినామంటే అది ఇటువంటి గొప్పవారితో ఉన్నది. సో నేను అనేది ఏంటంటే ఆ శాంక్టిటీ అనేది ఎప్పుడు కూడా ఇటువంటి పెద్దవారితో ఉంటుంది. సో ఆ శాంక్టిటీ ముందు కూడా అజరా మెయింటైన్ చేస్తుందని. సో మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అజరా హాస్పిటల్స్ నుంచి మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.